ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. నిజంగా మనం ఆలోచిస్తే మనం అనుదిన జీవితంలో 90% మనము భౌతికమైన విషయాల గురించి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మన ప్రార్థన మొదలుపెట్టేదే భౌతికమైన విషయాలతో ఉంటది. ముగించడం కూడా భౌతికమైన విషయాలతో ఉంటది. ఎక్కడో తక్కువ శాతము ఆత్మీయమైన విషయాల గురించి మనం అడుగుతూ ఉంటాం. ఇది తప్పు అని మనం ఎవరము అనుకోలేం కదండీ! చాలా మంది ఇలాగే మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన ప్రార్థనలు అలాగే ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీ గూడా మీకు అనుగ్రహిస్తాను. 31 వచనంలో ఇలా ఉంటది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. 32 వచనంలో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. ఏం తినాలి? ఏం త్రాగాలి? ఏం ధరించుకోవాలి? ఇదే మన బాధుంటది. ఇదే మన చింతుంటది. అందుకే సామెత గూడా ఉంటది గదండీ! కోటి విద్యలు కూటి కోసమే అని ఉంటది. మనము ఎంత పని చేసినా, ఏం చేసినా కూడా లాస్ట్‌కి అది దేనికోసం అంటే, మనము తినడాని కోసము, ధరించడం కోసం, త్రాగటం కోసం. అందుకే దేవుడంటున్నాడు, "అవి మీకు కావాలని నాకు తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా?" అని దేవుడు అడుగుతా ఉన్నాడు. అందుకని భౌతిక సంబంధమైన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చింతించాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడేది అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు కానీ, మనం ఆలోచించవలసింది ఏంటి అనంటే, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యము కొరకు మనం పని చేయాలి. ఆయన రాజ్యము కొరకు మనము వెతకాలి. దాని గురించి మనం పని చేయాలి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు పని చేస్తామో, అప్పుడు దేవుడు నీ కొరకు పని చేయడం మొదలుపెడతాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యం కొరకు పనిచేస్తావో, అప్పుడు దేవుడు నీకు ఏమి కావాలో అవి ఇవ్వడానికి ఆయన పనిచేస్తాడు. భౌతిక సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించండి. పరలోక సంబంధమైన వాటి గురించి చింతించండి. ఎందుకంటే, ఆ చింత చాలా అవసరమైన చింత. ఎందుకంటే, భౌతిక సంబంధమైన దాంట్లో 3 పూట్ల తినేవాళ్ళు ఒక పూట తిన్నా బతకగలరు కానీ, దేవుడొచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎత్తబడకపోతే అది చాలా దుర్భరమైన జీవితం. ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితి తగ్గిపోద్దో అప్పుడు చింతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యము గురించి పనిచేయడం ఆపేస్తావో అప్పుడు నువ్వు చింతించాలి. ఎప్పుడైతే దేవుని కొరకు జీవించడం ఆపేస్తావో అప్పుడు చింతించాలి. ఎప్పుడైతే ఇతరులకు దేవుని గురించి చెప్పటం మానేస్తావో అప్పుడు చింతించాలి. ఒకప్పుడు 3 గంటలు ప్రార్థించే వాళ్ళు ఇప్పుడు 1 గంటే ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు చింతించాలి. ఒకప్పుడు 10 అధ్యాయాలు చదివే మనము ఇప్పుడు 2 అధ్యాయాలే చదువుతుంటే అప్పుడు చింతించాలి. ఎందుకు నా ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది? మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి కదా! ఏ స్థితిలో ఉన్నానో ఆత్మీయ స్థితి ఇంకా వృద్ధి పొందాలి కదా! అలా లేకుండా ఎందుకు తగ్గిపోతుంది అనే దాని గురించి చింతించాలి. అందుకనే దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యాన్ని, ఎప్పుడైతే ఆయన నీతిని నువ్వు వెతుకుతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యం కొరకు జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన రాజ్యం కొరకు నువ్వు పని చేస్తావో, నీకు ఏది కావాలో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన కొరకు పని చేస్తా ఉంటే, నువ్వు ఆయన కొరకు ఆలోచిస్తూ ఉంటే, ఆయన నీ కొరకు ఆలోచిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా ఆయన కొరకు మాత్రమే ఆలోచిస్తా ఉంటే, దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా ఆయన గురించి పని చేద్దాం. ఆయన రాజ్యము గురించి పని చేద్దాం. ఆయన నీతిని వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఆయన నీతి కొరకు మనం జీవిద్దాం. ఆయన కొరకు మనం జీవిద్దాము. ఎప్పుడైతే మనము ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందుతూ ఉంటామో, దేవుడు మనకు కావాల్సినవన్నీ గూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితంలో సమృద్ధిస్తాడు. ఆ రీతిగా మనం జీవిద్దాము. ఈ దినమంతట్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.